కాక్రోచ్ జనతా పార్టీని కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలలో ఎక్కడ తేడా వస్తుందో గ్రహిస్తున్నారు. అతను 2 ఆహ్, బాటిల్స్ పక్కన పెట్టుకున్నాడు. ఒక బాటిల్‌లో నీళ్లు, ఇంకో బాటిల్‌లో జ్యూస్ ఉంది. లేకపోతే సూప్‌లున్నాయి. ఇట్లాంటి పదాలు వినబడుతున్నాయి. అదంతా ప్రస్తుతం మనకి చర్చ అనవసరం. రేపు పొద్దున అతను అనారోగ్యం పాలై ప్రాణాపాయ పరిస్థితొస్తే కావాలని బిల్డప్ చేస్తారు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటారు. ఆ పైన మంత్రుల కార్యాలయాల మీద దాడి, ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి, రాష్ట్రపతి భవనంలో దాడి, పార్లమెంట్‌లో దాడి, శ్రీలంక తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో దాడులకు సిద్ధపడుతున్నారు. భారతదేశంలో ఏదైతే నక్సలిజం అంతమయ్యాక ఆ నక్సలైట్లు పాత ఒరిజినల్ సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు వాళ్ళతో కలిసి ఈ దేశంలో తమ ఉనికి కోసం ఒక అరాచకం చేయడానికి సిద్ధపడుతున్నారు. దానికి మనందరం సిద్ధపడాలి. అలాంటి అరాచక శక్తుల్ని అదుపు చెయ్యాలి. వీళ్ళకి కుల, మత ఉన్మాద శక్తులు తోడు నిలబడే ప్రమాదం ఉంది. దేశంలో అంతర్యుద్ధం క్రియేట్ చేయడం కోసం ఇప్పుడున్న జాతకరీత్యా కూడా దేశానికి కొంత సంక్లిష్ట పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. అప్రమత్తం కావాలి.